గుడ్ మార్నింగ్. ఇవాళ మా యథాలాపంలో ఏం చెప్పుకుందాం అన్నప్పుడు మొన్న 2 రోజుల క్రితం మా క్లాస్మేట్స్, నేను హై స్కూల్ చదువుకున్న వాళ్ళు, అంటే బెంచ్ మేట్లు, 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళందరూ మేము కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. వాళ్ళందరూ, నువ్వు ఈ ఇలాగా నాన్ స్టాప్గా మాట్లాడతావు కదా, నువ్వు అదేంటిది వారానికి ఒక రోజున మౌనం ఎలాగ మొదలుపెట్టావు అని. సరే, నేను చెప్పాను, మౌనం అన్నది ఓకే, అది కష్టమే, చేస్తున్నాం, 4-5 వారాలు మట్టి రెగ్యులర్గా చేస్తున్నాం. కానీ 2026లో నేను ఇంతవరకు అనుకున్న కొన్ని నమ్మిన సిద్ధాంతాలు, ఫాలో అయిన ప్రిన్సిపల్స్, అవి నేను మళ్ళీ ఆలోచించుకున్న తర్వాత విచిత్రంగా అనిపించాయి అని. అందులో ఒకటి నేను మొన్న లాస్ట్ టైం యథాలాపంలో కవర్ చేశాను. ఒకటి, రికమెండేషన్లు అంటే నాకు ఉద్యోగాలకి వాటికి ఇష్టం ఉండేది కాదు. మా నాన్నగారని కానీ ఎవరని కానీ రికమెండేషన్లు ఇస్తే మెరిట్ వల్ల ఉద్యోగం సంపాదించాలి, కానీ రికమెండేషన్లు ఉండదని. అది వచ్చిన కొంచెం దాని మీద రిలాక్స్ అయ్యాను. కారణం కూడా అందులో చెప్పాను. అలాగే మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉన్నా, లేకపోతే మనకైనా గౌరవం ఉన్నా, లేకపోతే ఏమైనా ఫీలింగ్ ఉన్నా, అది వాళ్ళకి చెప్పాలి అనుకునేవాడిని. సో ఎవరైనా అనుకుంటే తప్పులేదు, కానీ అయితే ఎక్స్పీరియన్స్లో కనుక్కుంది ఏంటంటే, మనం చెప్పినా వినేవాళ్ళు ఉండాలి కదా, అంతకంటే ఇంపార్టెంట్ విన్నా కూడా నమ్మేవాళ్ళు ఉండాలి కదా. అందువల్ల సో వాడు పెళ్లి పుస్తకంలో చెప్పినట్టుగా ప్రేమ లేని చోట నారాయణ అన్నా కూడా తిట్టుగా కనిపిస్తుంది. అలాగా మనకి మన ప్రేమ కానీ మన ఫీలింగ్ కానీ కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు వింటారు అన్నది మనం చెప్పలేము. సో అందువల్ల నన్ను వారం రోజులలో ఒకరోజు మనం మౌనం పాటిస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయం, ఇదివరకు పెద్దగా నేను డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని కాదు. దేవుడి దయ వల్ల మనకి బాగా ఎక్కువ లేకపోయినా తక్కువేమీ కాదు మనకు. అందువల్ల నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రైస్ గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. తర్వాత మనకి చాలామంది మనకి ఇండియాలో ఉన్నట్టుగా అపోహ ఏంటంటే, మంచి ఎక్కువ ప్రైస్ అయితే మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పని. తర్వాత ఈ అమెరికా అవన్నీ వెళ్ళొచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్న వస్తువే అక్కడ 10 రెట్లు కాస్టు, 5 రెట్లు కాస్టు. అలాగే ప్రైస్ అన్నది క్వాలిటీకి సంబంధం లేదు అన్న విషయం గ్రహించిన తర్వాత నేను ఐ ట్రై టు బీ లిటిల్ బిట్ ఎకనామికల్. అంటే పూర్తిగా వచ్చిందని చెప్పలేను, కానీ అదొకటి నేర్చుకోవాలి. మరి ఇవాళ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే పొదుపు గురించి మాట్లాడుతున్నాం. పొదుపు ఏంటంటే, మా నాన్నగారికి చాలా పొదుపుగా ఉండేవారు. 6 జతలు ఉండేవి ఆయనకి. 2 జతలు వేసుకునేవారు. ఒకటి పెట్టెలో ఉండేది, ఒకటేమో అదే బెరువాలో ఉండేది, ఒకటి వేసుకునేది. 2 జతలేమో చాక్లెట్ దగ్గర ఉండేవి. 2 జతలు స్పేర్గా ఉండేవన్నమాట. మాలాంటి ఎవరైనా నాన్నగారండి ఇంకో ప్యాంట్ షర్ట్ మీకు తీసుకుంటామంటే, ఆ ఉన్న ఫస్ట్ ప్యాంట్ షర్ట్ ఎవరికి ఇచ్చేసి కానీ ఇంకోటి తీసుకునేవారు కాదు. ఆ రోజుల్లో వాచ్మెన్లు, సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు తీసుకుంటుండేవారు పాదుపట్టు. మరి ఎవరు దొరకలేదురా నాకు అనేవారు. సో ఇప్పుడు నేను నా దగ్గర బట్టలు అవి చూసుకుంటే నాకు అనిపిస్తుంది, అసలు ఇన్ని బట్టలు అవసరమా అని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా ఇద్దామంటే ఒకటి తీసుకుని కూడా తీసుకోవట్లేదు. మరి పూర్వకాలం మాతా గవళం అని వచ్చేవారు, ఇప్పుడు ఎవరు రావట్లేదు. అంటే మనకి మన దేశంలో ఆకలి కొంచెం ఆకలి చావులు తగ్గాయనిపించింది. తర్వాత అలాగే బట్టలు కూడా ఇదివరకు పాత బట్టలు ఇస్తే తీసుకున్నప్పుడు తీసుకోవట్లేదు ఎవరన్నా. సో అందుకని మనం కొనుక్కునేటప్పుడే జాగ్రత్తగా ఉండడం మంచిది అని ఒక డెసిషన్ ఇచ్చాము. సో అలాగే డబ్బులు కూడా క్రెడిట్ కార్డులు వాటిలో ఖర్చు పెట్టినప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు, ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. కానీ మరి ఒక్కొక్కళ్ళ జాతకం ఏంటో తెలియదు. కానీ నేను ఎప్పుడు నాకు 1000 రూపాయలు జీతం వస్తే 1200 ఖర్చు పెట్టేవాడిని, 5000 జీతం వస్తే 5500 ఖర్చు పెట్టేవాడిని. అలాగా 1,00,000 రూపాయలు చేస్తే 1,25,000 ఖర్చు పెట్టేవాడిని. సో డబ్బులు ఎప్పుడు ఖర్చు పెట్టడమే కానీ తక్కువ ఖర్చు పెట్టేవాడు కాదు. మరి ఏం చేయాలి, ఎలాగ నువ్వు మేనేజ్ చేసేవారు అంటే, ఈ ఏడాదికో 6 నెలలకు ఎక్స్ట్రా డబ్బులు వచ్చినప్పుడు అందులో చేసేవాడు, లేదా
ఈ 3 నెలలు 4 నెలలు కట్టిన ఎక్స్ట్రా కట్టిన వాటి ఏంటి క్రెడిట్ కార్డులో కట్టినవి ఒకసారి తీర్చేయడం, ఎఫ్డీలోంచి తీసాం, అలా చేస్తాం. సో ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే అది కరెక్ట్ కాదు, మనం ఎకానమీగా ఉండాలి అని. అది మాటల్లోనే కాదు, మంచినీళ్ళలో కాదు. చాలామంది ఏమంటారు, డబ్బులు మంచినీళ్ళలో ఖర్చు పెడుతున్నారంటారు. సో దానికి బాబాయ్ ఏం చెప్పారంటే, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని చూస్తే వాళ్ళు నీళ్లు కూడా ఎక్కువ ఖర్చు పెడతారన్నారు. అందువల్ల సో నీళ్ళు ఒకటి, మాట ఒకటి, మనీ ఒకటి, ఈ 3 రిలేటెడ్గా ఉంటాయి. సో అందువల్ల నేను సైలెంట్గా ఉండడం వలన డబ్బులు ఖర్చు పెడతాను. తర్వాత మా అన్నయ్య విషయం చెప్పాడు, అరే శని ఆదివారాల్లోనే ఖర్చు అవుతుంది ఎక్కువ, ఎందుకంటే మిగతా 5 రోజులు మనం ఆఫీస్కి వెళ్తాం కాబట్టి హాలిడే నాడు షాపింగ్కి వెళ్తాం అని చెప్పాడు. అదే దృష్టిలో పెట్టుకుని యూరోప్ వాళ్ళందరూ కూడా 4 డేస్ వర్కింగ్ డేస్, 3 డేస్ వర్కింగ్ డేస్ పెడతారు, ఎందుకంటే దానివల్ల బయటకు వెళ్ళి ఖర్చు పెడతారని. సో అలాగా మనం మరి ఇప్పుడు 7 డేస్ మనకి రిటైర్ అయిన తర్వాత చూసుకుంటే మన డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వాలి కదా. సో అందువల్ల బయటికి వెళ్తేనే ఖర్చు అవుతాయి, ఇంట్లో ఉంటే ఎక్కువ ఖర్చు కావు. సో ఇవన్నీ పొదుపులో నేను నేర్చుకునేవి. మాటల్లో పొదుపు, తర్వాత ఖర్చులో పొదుపు, నీళ్ళల్లో పొదుపు. దేనికైనా సరే ఒక సగం చాలు అనే ఒక ఫార్ములా కట్టుకుంటాం. మనకి 2 చెవులు ఇచ్చాడు భగవంతుడు, ఒక చెవి చాలు మనకి వినడానికి, 2 కళ్ళు ఇచ్చాడు, ఒక కన్ను చాలు మనకి. అలా లెక్కేసుకుంటే మనకి ఎంత ఉన్న దాంట్లో అయినా సరే సగంలోనే మనం ఖర్చు పెట్టుకోవచ్చు అని ఒక సిద్ధాంతాన్ని నేను అవలంబిస్తున్నాను. దానికి ఒక కరాలరీ ఏంటంటే 2002లో పోలాపరేడ రిలయన్స్ సెల్ఫ్ రిలయన్స్ ట్రస్ట్ పెట్టాము. ఆ ట్రస్ట్లో 100 రూపాయలు నా దగ్గర ఉంటే ₹1, అంటే 1% చారిటీ ఖర్చు పెడదాం లెక్కేసి ప్రతి ఏడాది ఆ 1ని 2%, అంటే 2003కి 2%కి ఇంక్రీజ్ చేస్తారు, 2004కి 3%. అలాగా ఇప్పుడు 26వ సంవత్సరానికి 25% నాకున్న డబ్బుల్లో నా 1/4 చారిటీ ఖర్చు పెడదామని డిసైడ్ చేస్తున్నాను. ఒక్కొక్క పర్సెంట్ పెరిగినప్పుడు పెద్దగా మనకి ఖర్చు అనేది పెరిగినట్టు అనిపించదు. సో ఇప్పుడు ఇంకా 1/4లోనే ఉన్నాం కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే 25 ఏళ్లలోనే పెద్ద కష్టపడినట్టు నష్టపడినట్టు కనిపించలేదు. 50 వరకు అంటే ఇంకో 25 ఏళ్ళు నేను ఉండొచ్చు, ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క 1% పెరుగుతుంటే. సో మనకి సగమే ఖర్చు పెట్టచ్చు అన్న పాలసీకి ఇది ఒక ప్రాక్టికల్. ఇది మా నాన్నగారు 2002లో పోయినప్పటి నుంచి నేను ఇది మొదలుపెట్టాను. సో ఈ పాలసీలో ఏంటంటే, మనం భోజనం చేద్దాం అనుకున్నప్పుడు ఇంత తినడానికి అవసరం ఉందా అని ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా ఒక ముద్ద పక్కన పెడతాం మనం. అలాగే ఒక్కొక్క దాంట్లోనూ చేస్తున్న పనులన్నింటిలోనూ ఈ మాట మనం చెప్పడానికి అవసరం ఉందా లేదా, చెప్పకపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తే చెప్పాల్సిన అవసరం. దానికి చాణక్యుడు ఏం చెప్పాడంటే, ఎవరో ఒక ఆయన వచ్చి మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నట్ట. ఏంటి ఆ విషయం, ఇంపార్టెంట్ ఎందుకైంది అది అని అడిగి దానికి 3 చెక్ పాయింట్స్ చెప్పాట. ఏంటంటే అది దానివల్ల నీకైనా ఉపయోగం ఉందా అని అడిగట. ఎందుకంటే చాలామంది చాడీలు చెప్తుంటారు, వాడికేంటి ఉపయోగం చాలీలు అంటే యువతలాన్ని తక్కువ చేస్తే వాడు పెద్దవాడు అవుతాడని చెప్పారు. అలాగే రెండోది ఏమన్నాడంటే నాకైనా ఉపయోగం ఉందా నువ్వు చెప్పే దాంట్లో అన్నాడు. మూడోది ఏమన్నాడంటే దేశానికైనా ఉపయోగం ఉందన్నాడు. సో అందువల్ల నీకు ఉపయోగం ఉండాలి, నాకు ఉపయోగం ఉండాలి, దేశానికి ఉపయోగం ఉండాలంటే సో మనం మోస్ట్లీ మనం చెప్పేవి దేశానికి ఉపయోగమే ఉండవు, మనకు ఉపయోగించేవి ఉంటాయి, అవతలకు ఉపయోగించే అసలు ఉండవు. సో అందువల్ల మనం మాట్లాడేది అవసరమా లేదా అన్నది ఆలోచించుకుంటే అలాగే డబ్బులు కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టాలా లేదా ఒకసారి ఆలోచించుకుంటే అప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది. సో దానివల్ల మన ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటాం. సో అందువల్ల ఇవాళ యథాలాపాలు అని చెప్పేది ఏంటంటే దానికి టైటిల్ సహంచాలు అని చెప్తున్నాం. మనకి ఎలాగైతే భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు, ఒక్కడితో కూడా మనం చూడగలం కాబట్టి అందువల్ల సహంచాలు అన్నది పాలసీ ఈ ఏడాది మొదలుపెట్టాను. ట్రై చేస్తాం, ఒకవేళ కుదిరితే సరే, లేకపోతే మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టచ్చు.
అది ఇవాళ నా యథాలాపంలో మీతో షేర్ చేసుకుంటాను.